హాయ్ అండి. ఈవేళ మీకు ఆవకాయ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అందరికీ తెలిసిన వీడియోయే, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో టెక్నిక్ చెప్తారు కనుక ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. దీనికోసం నేను 25 కాయ అంటే చిన్న రసాల కాయ తీసుకొని నేను చూపించిన సైజులో సరిపోతుందండి. దానికి కొలతలు సరిపోతాయి. దానికి నేను జీడి తీసుకుని లోపల పొర కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ ముక్కల కోసం నేను 1/2 కేజీ ఆవు పిండి, 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు, 2 కేజీల నూనె తెచ్చుకున్నానండి. ఇది కేజీ లెక్క చెప్పాను కదా అని మీరు ఇలాగే పోయొద్దు, మీరు కొనడానికి వీలుగా చెప్పాను. దీనిని మనం ప్యాకెట్లో ఓపెన్ చేసుకుని ఒక గిన్నెలో పోసుకుంటే ఆవు పొడి ఈ గిన్నెకి అంచుకు సరిపడా వస్తుందండి. నేను ఇలా తీసుకున్న తర్వాత ఈ సైజు గిన్నె మీరు కూడా తీసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి నేను ఊరగాయ కారం కూడా అదే కొలతతో వేసుకున్నాను. గళ్ళుప్పుని ఎండబెట్టి పొడి చేసి ఆ ఉప్పుని కూడా ఈ గిన్నెతోటే కొలుచుకున్నాను. ఉప్పు కొంచెం తక్కువ వేసానండి, ఎందుకంటే 3వ రోజు మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ కలపచ్చు అనమాట. ఎక్కువ అయితే మళ్ళీ తీయలేం కదా, అది ప్రాబ్లము. సో నేను ఇందులో పసుపు కూడా వేసుకున్నాను. ఈ 3 పొడులు కలిసేలాగా బాగా 2 చేతులతో రబ్ చేసి కలపాలండి. ఈ ఉప్పు ఇలా ఉండలుగా ఉండిపోతే ఊటలో కరగకపోతే మళ్ళీ ఊరగాయలో ప్రాబ్లం అవుతుందన్నమాట. సో నేను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కేజీ నూనెని పొడిలో పోసి కలుపుకుంటున్నానండి. ఈ పొడులు కలిపేటప్పుడే ఒక చారెడు మెంతులు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గిన్నెతో కొలవాలండి. ఇందాక కొలిచాం కదండి, ఆ కొలత సరిపోదా అంటే ఇది పర్ఫెక్ట్ పద్ధతి అండి. మా ఇంట్లో మా అమ్మమ్మ గారు వాళ్ళు ఇలాగే పెట్టేవారు. సో నేను కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తానన్నమాట. సో ఈ 3 పొడులు కలిపిన తర్వాత ఆ గిన్నెలతో కొలిచిన పిండి ఎంత అయిందో దానికి డబల్ ముక్కలు వేసుకోవాలి. నాకు ఈ పొడి 2 గిన్నెలు అయిందండి. 2 గిన్నెలకి నేను 4 ముక్కలు కలుపుకొని పెట్టుకున్నాను. దీనిని నేను ఒక ప్లాస్టిక్ టబ్లో వెడల్పుగా ఉన్న టబ్లో కలిపి పెట్టాను. ఈ 2 గిన్నెల ముక్కలకి 4 గిన్నెల ముక్కలు వేసి బాగా కలిపిన తర్వాత దీన్ని దగ్గరగా మొత్తం మిక్స్ చేసి దగ్గరగా నొక్కి పెట్టుకోవాలండి. అప్పుడు ఊట బాగా వస్తుంది. 3వ రోజు ఊటంతా వచ్చిన తర్వాత ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదండి. మీకు కావాలంటే 3వ రోజు కలిపినప్పుడే వెల్లుల్లిపాయలు కూడా మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న ఆవకాయని ఏడాదంతా మీరు కళ్ళు మూసుకొని హ్యాపీగా నిలవ పెట్టుకోవచ్చండి. బూజు రావడం కానీ చలివాసన రావడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కొలతలు పర్ఫెక్ట్గా ఉండి మనం ఎక్కడ తడి తగలకుండా పెట్టుకుంటే ఆవకాయ చాలా బాగుంటుంది. 3వ రోజు నాకు ఇలా వచ్చిందండి. మీరేం చేస్తారంటే దీన్ని గాజు సీసాలో కానీ జాడీలో కానీ